నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస మొదట్లో 10 రూపాయలు ఇవ్వమని తన సోషల్ మీడియాలో అడిగిన మల్లన్న ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ అమ్మితే నేను కొంటానని ప్రచారం చేశాడు. అంత డబ్బు ఎక్కడిది? ఎవరైనా సపోర్ట్ చేశారా లేదా కబ్జాలు చేశాడా సెటిల్మెంట్ చేశాడా? ఎక్కడిది ఇంత డబ్బు ఈ మల్లన్నకు? ఒక పేదవాడికి 2 లక్షలు సంపాదించాలంటే 1 సంవత్సరం పడుతుంది. కానీ తీన్మార్ మల్లన్నకి కొంతకాలంలోనే ఇంత డబ్బు ఎక్కడిది? సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆదాయం ఎంత? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్నను ఎందుకు సస్పెండ్ చేసింది? దీనికి కారణం ఏంటి? నిజంగా తీన్మార్ మల్లన్న చెప్పిన విధంగా బీసీ కులగణన సర్వే తప్పుగా ఉందా? లేదా రెడ్డి మంత్రుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినందుక? లేదా తీన్మార్ మల్లన్న కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదనా? కాంగ్రెస్ పార్టీలో మల్లన్నకి మధ్య విభేదాలు వచ్చాయా? బీసీల కోసం పోరాడుతున్న మల్లన్న ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఏం చేసిండు? రాజకీయ పదవుల కోసం మొగ్గు చూపుతున్నాడా? ఎమ్మెల్సీకి రాజీనామా ఎందుకు చేయడం లేదు? పదవి మోజులో ఉంటే బీసీలకు ఎలా న్యాయం చేస్తాడు? సీఎం కావడం కోసం బీసీలను అన్యాయం చేశాడా? ఇంతకు చిన్న రిపోర్టర్గా ఉన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఎదగడానికి ఎన్ని కుటుంబాలు అన్యాయం చేసిండో? సీఎం కావడానికి బీసీ కులాలను అణగదొక్కుతాడా? తీన్మార్ మల్లన్నకి ఏ పార్టీ సహకరిస్తుంది? దీని వెనుక ఎవరున్నారు? టీడీపీ నుండి తీన్మార్ మల్లన్న వచ్చే ఎన్నికల కోసం ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుంటాడా? ఇంతకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తారా? మల్లన్నకు సపోర్ట్ చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డికి టెన్షన్ మొదలైందా? లేదా దీని వెనుక కనిపించని సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందా? తన గురువు టీడీపీ పార్టీని లేపడానికి ప్రయత్నమా? సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో వెళ్తాడా? కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తాడా? వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుంది? రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జర జాగ్రత్త. గతంలో తీన్మార్ మల్లన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన అవకాశాన్ని వాడుకొని అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 2 రాష్ట్రాల ప్రజలను కులాల పేరుతో విభజించి వారి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని గతంలో పలువురు బహిరంగంగానే ఆరోపించారు కదా. అయితే నేడు మల్లన్న బీసీలను వేరు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను విభజించి పాలించే విధంగా తయారు చేసి దాని వలన లబ్ధి పొందాలని చూస్తున్న ఈ మల్లన్న కదా అదే సమయంలో బీజేపీ పార్టీలో చేరి కొద్దిపాటి కాలంలోనే వారిపైన దుమ్మెత్తిపోసి మరలా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోగా ఒక ఇంటర్వ్యూలో మీరు ఏ పార్టీ వారు అని అడగగా కాంగ్రెస్ పార్టీ అనే గాడిద అనే తోక పట్టుకొని ప్రయాణం చేస్తున్నా అన్న తీన్మార్ మల్లన్న మొదటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి రెండవసారి కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు ఈ మల్లన్న. ఈ తరుణంలో నక్క జిత్తులతో ఊసల వెల్లిలా రంగులు మారుస్తున్న తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు కాంగ్రెస్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడుగా. అయినా తాజాగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిన సంవత్సర కాలంలోనే ఆ పార్టీపై కూడా విషం చిమ్ముతూ మాట్లాడిన మాటలు సస్పెన్షన్కి దారితీశాయి. కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలు నమ్మట్లేదా ఈ మల్లన్నను? బీసీలు ఎంతమంది నెలకు మటన్ కోసం 5,000 ఖర్చు పెడతారు అని అడిగి ఒకరోజు మటన్ బంద్ చేసి టీఆర్ఎస్ పార్టీని కొనడానికి బేరాలు సార్ చేస్తే కేసీఆర్ నేను అమ్మను పో అని సమాచారం తెలిపి నేనెందుకు అమ్ముతాను అన్నాడు కేసీఆర్ అన్నట్టు తెలిసింది. తదనంతరం ప్రముఖ పార్టీలో ఉన్న నాయకులను కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ మల్లన్న. మరో ఏక్నాథ్ షిండేగా మారిన ఈ తీన్మార్ మల్లన్న అనంతరం అన్ని పార్టీల్లో ఎమ్మెల్యేలు గుసగుసలాడుతూ తీన్మార్ మల్లన్న మాకేమిస్తారు అంటూ మాట్లాడే మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హెలికాప్టర్లో వచ్చిన మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు హెలికాప్టర్ ఇప్పిస్తా అన్న తీన్మార్ మల్లన్న దీని వెనకాల ఆదాని ఉన్నాడా? అంబానీ ఉన్నారా? ఎవరున్నారు? అసలు ఎవరున్నారు ఈ తీన్మార్ మల్లన్న వెనుకల? దిక్కు తోచని స్థితిలో టీడీపీలోకి తీన్మార్ మల్లన్న.